సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ద పొలిటికల్ ఎడ్జ్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించి వాటి ఫలితాలను రిలీజ్ చేసింది సార్. అయితే ఇది ఎగ్జిట్ పోల్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది వైసీపీకేమో 102, టీడీపీకేమో 70 ప్లస్ వస్తాయని చెప్పేసి చెప్తుంది సార్. దాన్ని వైసీపీ వాళ్ళు ఫుల్గా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం వాళ్ళు చేయించుకున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఏది చెప్తుందో దాని ప్రకారమే వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? అంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి సర్వేలు అంటే సర్వే ప్రచారం అని ఒకటి జరిగింది ఎన్నికల్లో కొత్తగా. గతంలో లేదు ఇది. ఈసారి విస్తృతమైన సర్వేలు వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ దానికి రంగం సిద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది ఇది చూస్తే. అంటే ఎవరి సర్వే వాళ్ళు చేసుకున్నారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు సర్వేల ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఓటర్ మీద. అంటే సర్వే అంటే ఏమిటి? ఇది గెలవబోతోంది అని చెప్పడం. ఈ గెలవబోతోంది అని చెప్పడం అనేది కొంతమందిని అంటే మనం సక్సెస్ఫుల్ టీంలో ఉందాము అనేటువంటి కోరిక ఉంటుంది కదా ఎవరికైనా. కాబట్టి గెలిచేదానికి ఓటేద్దామనే మూడ్ క్రియేట్ చేయడానికి ఈ సర్వే ప్రచారం అనేది టార్గెట్ చేశారు. ఓకే. ఆ మేరకు కొన్ని ఓట్లు అటువైపు తుళ్ళుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. యువతల ఓట్లు, డైలమాలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓట్లు తమ వైపుకి లాక్కోవడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నం వైసీపీ చేసింది, కూటమి కూడా చేసింది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఎవరైనా సరే తమ సర్వేయే నిజము అని చెప్తారు, అవతల వాళ్ళ సర్వే బూటకము అని చెబితే తప్ప వీళ్ళ సర్వే నిజము అనేది వీళ్ళు చెప్పుకోలేరు. ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా రేపొద్దున డబ్బాలు తెరిచిన తర్వాత ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాల్సిందే ఆ నిర్ణయం ముందు. అయితే ఏపీ కండిషన్ ఏంటంటే అంటే కూటమి బలంగా ఉంది అని వాళ్ళు చెప్పుకున్నారు. జగన్ ఓడిపోయాడు, అయిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది, మంత్రులు వీళ్ళు, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళు దాకా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అసలు మొదట వ్యూహం ఏంటంటే అయింది, జగన్ ఓడిపోతున్నాడు, జగన్ విలను, జగన్ దుర్మార్గుడు, జగన్ అభివృద్ధి చేయలేదు, జగన్ అది, జగన్ ఇది అని చెప్పడమే ప్రధానంగా చేశారు వాళ్ళు. మేం గెలిస్తే ఏం చేస్తామనేది చెప్పుకోవాలి వాళ్ళు. కనీసం ఆడవాళ్ళకి బస్సుల్లో ఉచితం కల్పిస్తున్నాము అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి. వాళ్ళు కనీసం ఒక బ్యానర్ కూడా పెట్టలేదు దానికి సంబంధించి. ఈ 6 ఆయన సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6 ఏమిటో ఎవరికి చెప్పలా. గెలిస్తే ఏం చేయబోతున్నామో కంటే కూడా జగన్ విలన్ అనే విషయాన్ని చెప్పడం కోసం వాళ్ళు ప్రధానమైన ప్రచారం ఏమిటి? చంద్రబాబు గారి ఉపన్యాసాల్లో తమ్ముడు క్వార్టర్ ఎంతకు దొరుకుతోంది, 1 క్వార్టర్ సరిపోతుందా మనకి, 2 క్వార్టర్లు కావాలి కదా రోజుకి, ఇవే ఉపన్యాసాలు ఎన్నికల్లో. అదే చేశాడు ఆయన ఉపన్యాసాలు తీసి చూడండి. ఎంతసేపు జగన్ అది, జగన్ ఇది, జగన్ సైకో, జగన్ ఆయనకి నార్సిజం ఉంది, ఈ గోలే ఎక్కువ. అంతకు మించి మేమేం చేస్తాము, పోనీ అభివృద్ధి అని నువ్వు చెప్తున్నావు కదా, అభివృద్ధి ఏంటో చెప్పు. పైగా ఆయన్ని మోసుకు తిరిగేటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సంక్షేమానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి మాట్లాడారు. సంక్షేమం అంతకంటే చేస్తారన్నాడు చంద్రబాబు. కాబట్టి ఎన్నికల ప్రచారం ఎలాగైతే విస్పరింగ్ క్యాంపెయిన్ గాను, ప్రచార ఆర్భాటంగాను, అంటే పుకారు యుద్ధంగా చేశాడో చంద్రబాబు, అదే ధోరణి ఆయన సర్వేల్లోనూ కనిపించింది. అంతే తప్ప తెలుగుదేశం లేకపోతే కూటమి గెలిచేస్తుంది అనే వాతావరణం అయితే లేదు. ఆ అనుమానం వాళ్ళకే ఉంది. అంటే 2 పార్టీలు చివరికి పోల్ పర్సంటేజ్ చూపించి ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా అవాస్తవమే. వాళ్ళు ఎలాగైతే ఓటర్లను పూల్ చేశారో వీళ్ళు కూడా అలాగే ఓటర్లను పూల్ చేసి పంపింగ్ చేశారు పోలింగ్ బూత్కి. దాంతో పోల్ పర్సంటేజ్ పెరిగింది, 82%కి వచ్చింది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే భ్రమలో ఉన్నారు వీళ్ళు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండొచ్చు కానీ అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు. ఇద్దరు పూల్ చేశారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని.
బలానా వాడు మనకు ఓటేస్తాడని తెలిసిన వాడిని వాడిని బూత్లోకి వెళ్ళనివ్వకుండా వదలలేదు. ఈ కాన్సన్ట్రేషన్ చేయటం వలన పోల్ పర్సంటేజ్ పెరిగింది, అంతే, అది వాస్తవం. సో పోటాపోటీగా జరిగింది. ఇది కూటమి గెలిచేస్తుంది అనేది కేవలం విస్పరింగ్ క్యాంపెయిన్ అనే విషయం చంద్రబాబుకు తెలుసు, తెలుగుదేశం నాయకులకు తెలుసు. విస్పరింగ్ క్యాంపెయినే తప్ప, అంటే వాళ్ళు చేసిన ప్రచారం భ్రమలో వాళ్ళే పడిపోకుండా వాళ్ళకి తెలుసు, జ్ఞానం ఉంది వాళ్ళకి. సో సైలెంట్ అయ్యారు ఈ మధ్యకాలంలో, పెద్దగా వైలెంట్గా లేరు తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. అసలు బీజేపీ అయితే పురంధేశ్వరి గారు పోలింగ్ ముగిసిన తర్వాత ఆవిడ ఎక్కడ కనిపించడం లేదు, ఏమైపోయారో తెలియదు, ఆవిడ గాయబ్, టోటల్ సీన్లో లేదు ఆవిడ. ఈ ధోరణిలో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ పేరుతో ఇది వచ్చింది 102 సీట్లు అని చెప్తున్నారు వాళ్ళు వైసీపీకి. కనీసం 110 స్థానాల్లో జగన్ గెలవచ్చు అనేది ఒక అంచనా. జగన్ 110లో గెలుస్తాడు అని నా అంచనా, 110 కనీసం. తెలుగుదేశం పార్టీ లేదు కూటమి గెలిచినా అది కూడా భారీ మెజారిటీ ఏం రాదు. ఈయన వైనాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అంత వచ్చే పరిస్థితి ఏం లేదు. మ్యాక్సిమం మహా వస్తే 110, ఈ 102 కూడా కావచ్చు. 102, 110 మధ్యలో నడుస్తుంది కథ. టీడీపీ పరిస్థితి గందరగోళమే, జనసేన పరిస్థితి గందరగోళమే. ఇప్పుడు అక్కడ పిఠాపురంలో కూడా చాలా లో మార్జిన్తో, తక్కువ మార్జిన్తో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు. పిఠాపురంలో వంగా గీత గెలిచే ఛాన్సెసే ఉన్నాయి. అందుకని కూటమి గెలుస్తున్నాను అనేది కేవలం విస్పరింగ్ క్యాంపెయినే తప్ప గుసగుసల ప్రచారము, పుకారు యుద్ధము చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ గెలవబోయేది వైసీపీనే దాదాపుగా. అది ఎగ్జిట్ పోల్ అని చెప్తున్నారు కానీ ఒక రియాలిటీ, ఆ రియాలిటీ టీడీపీకి కూడా తెలుసు. అందువల్లనే కొంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కొంత ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఏది అక్కడ వైజాగ్లో ప్రమాణ స్వీకార సన్నాహాలు చేసుకుంటున్నారని అదంతా ఆర్భాటం. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. కానీ వాళ్ళకి కొంత జ్ఞానం ఉంది దానికి సంబంధించి. ఆ జ్ఞానం ఉండటం వల్లనే వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు కూడా వీళ్ళలాగే ఉండాలి కదా. ఇంతవరకు టీడీపీ నుంచి ఒక నాయకుడు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడటం కనిపించలేదు. అంటే డాంబికంగా మాట్లాడుతున్నారు. డాంబికం వేరు, గంభీరంగా మాట్లాడటం వేరు. గంభీరంగా మాట్లాడుతున్నవాడు ఎవడు కనబట్టలేదు, బుల్డోజ్ చేస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళ శ్రేణుల్లో కూడా భయం ఉంది. ఒకవేళ ఈసారి పవర్ రాకపోతే ఏమిటి పరిస్థితి? ఇంత ప్రయత్నము అంటే ఇది చంద్రబాబు కొత్త ఏం కాదు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన మహాకూటమి అని కట్టాడు. మామూలు కూటమి కాదు, టీఆర్ఎస్ని కూడా కలిపేసుకున్నాడు. కలుపుకుని మహాకూటమి కట్టి అసలు ఎప్పుడూ కలవరు అనుకున్న వాళ్ళందరినీ కలిపి కేసీఆర్ని కూడా తీసుకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చోబెట్టి ఒక పెద్ద యుద్ధతంత్రం చేశాను నేను, అయిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు. కానీ రిజల్ట్ వచ్చింది, ఆయన గెలిచాడు. సరే, ఆ గెలుపుకు కారణం చిరంజీవి అనేది వేరే సిద్ధాంతం. చిరంజీవి పార్టీ పెట్టకపోతే మహాకూటమి గెలిచి ఉండేది అనేది ఒక సిద్ధాంతం ఉంది. అందులో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ ఈసారి పరిస్థితి అది కాదు. చంద్రబాబుని నమ్మలేదు జనాలు. ఒకటి, చంద్రబాబు ప్రచారం వికటించింది, ఎక్కువైపోయింది. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ఓవర్ డోస్ అయిపోవడంతో అది వికటించిన సందర్భం కూడా ఉంది. దీనికి తోడు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కూటమి మీద ప్రతిఫలించింది. అలా మోడీ కూడా వీళ్ళ ఓటమికి కొంత తన వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమి ఓటుని దెబ్బతీసింది. దాన్ని ఐడెంటిఫై చేయట్లా వీళ్ళు. ఆ ప్రమాదాన్ని ఐడెంటిఫై చేసిన జ్ఞానులు కొంతమంది ఉన్నారు టీడీపీలో, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ముందే మాట్లాడారు ఇది కొంప ముంచేస్తుంది అని. అదే ముంచబోతోంది, అదే జరగబోతోంది. సో ఈ 102 అనేది కరెక్టే. 102 నుంచి 110 లోపు ఆ మధ్యలో ఉంటుంది. వైనాట్ 175 కాదు, 151 దాటి వస్తాయని మొన్న ఐపాక్లో తొడగొట్టి లండన్ వెళ్ళాడే. అది కూడా కాదు.
ఎవరు గెలిచినా బొటాబొటీనే. టీడీపీ గెలిచినా అదే పరిస్థితి, కూటమి గెలిచినా అదే పరిస్థితి, అదే 102, 110 మధ్య. వీళ్ళు గెలిచినా అదే 102, 110 మధ్య. జగన్కే ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం. సార్ ప్రశాంత్ కిషోర్ అయితే 50 కంటే కూడా తక్కువే వస్తాయని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి 50 కంటే మించి రావు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ అయితే నడుస్తుంది. ఒక పార్టీ 151 స్థానాల్లో గెలిచిన పార్టీ 50 సీట్లకు పరిమితం చేయాలంటే 100 సీట్లు రైజ్ జరగాలి అవతల. అవును. 100 సీట్లు రైజ్ జరగాలంటే ఎన్ని సెక్షన్స్ని వాళ్ళు ఆకట్టుకోవాలి అనేది ఆయన ఆలోచించట్లేదు. అంటే టోటల్గా తెలుగు సమాజం ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయనేది ఒక సీన్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు అతను. చూశాడు, కానీ అది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లేసిన వాళ్ళలో చాలామంది, ముఖ్యంగా పక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో చాలామందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలు జగన్ ఇస్తున్నటువంటి పింఛన్ల వలన కొంత ఇంట్లో సినిమా నడుస్తోంది, మనం ఇక్కడికి వచ్చేసి ఉన్నప్పటికీ జగన్ ఓడిపోతే అవి ఆగిపోతే మళ్ళీ ఆ భారం మన మీద పడుతుందేమో అనే భయంతో ఇక్కడి నుంచి వెళ్ళి ఓట్లేసి వచ్చారు. ఇది రియల్గా జరిగిన సందర్భం. సో ఈ సెంటిమెంట్ ఉంది. జగన్ ఇచ్చినటువంటి పింఛన్లు అది ప్రజల డబ్బులే ప్రజలకు ఇచ్చాడు అతను. జనం డబ్బులతో జనం ఓట్లు కొనుక్కోవడం అనే కాన్సెప్ట్ ప్రకారం దాన్ని 100% అతను నడిపాడు, సక్సెస్ అయ్యాడు. కాకపోతే జగన్ కంటే చంద్రబాబు ఎందుకు ప్రమాదకరము అంటే, చంద్రబాబు నాయుడు స్కీమర్. ఆయన అమరావతి స్కీమ్ చూశారు అందరూ. 5,000 ఎకరాల్లో సరిపోయే క్యాపిటల్కి 33,000 ఎకరాలు పూల్ చేసి ఏదో చేసేస్తాను, అది దాన్నేమో ఆర్గానిక్ క్యాపిటల్, గ్రీన్ క్యాపిటల్ అని ఈయనేమో భజన చేస్తాడు జయప్రకాష్ నారాయణ. అసలు అక్కడ జరిగేదే కుంభకోణం. నిజానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నారు. టీడీపీ గెలిస్తే అమరావతి భూములకి కొంచెం ధరలు వస్తాయి, ఆ ప్రాంతాల్లో భూములకు ధరలు వస్తాయి, అపార్ట్మెంట్లు అమ్ముకోగలుగుతాం, రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, లేకపోతే భూమి వస్తుంది. అంటే చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, ధరలు పెరిగిపోతే, అంటే టీడీపీ వస్తే భూములు ధరలు పెరిగిపోతే మనం కుంటో సెంటో కూడా కొనుక్కోలేం, చిన్న గుడిసి కూడా వేసుకోలేం అనే అభిప్రాయం కలుగుతుంది కదా ప్రపంచానికి, వీళ్ళ హడావిడికి. ధరలు పెరిగినా పర్లేదు అంటే వ్యాపారస్తులకి టీడీపీ వస్తే మంచిది అనే ఒక పిక్చర్ని వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ మీడియాలో వచ్చిన వార్తలే, తెలుగుదేశం పార్టీకి చెందిన పేపర్లలో వచ్చిన వార్తలే. ధరలు పెరుగుతాయి టీడీపీ గెలిస్తే అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పండగ చేసుకుంటున్నారని ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లే రాసినాయి. దాన్ని చదివిన వాడు ఏమనుకుంటాడు, తెలుగుదేశం పార్టీ గెలిచేస్తే మనం కుంటో సెంటో కూడా కొనుక్కోలేము, జగనే గెలిస్తే బెటరు, రియల్ ఎస్టేట్ ధరలు పతనం అయితే మనం ఏదో ఒకటి కొనుక్కోవచ్చు అని అనుకుని జగన్ని గెలిపించే అవకాశం ఉంది కదా. సో ఇలా బూమరాంగ్ అయినాయి వాళ్ళ ప్రచార వ్యూహాలన్నీ. అభివృద్ధి అనేది ప్రమాదకరం అని కూడా జనాలు అనుకునే పరిస్థితి ఉంది. ఈ కండిషన్లో జరిగినటువంటి పోల్ అది. అందుకని ఏదో విస్పరింగ్ క్యాంపెయిన్లు, ప్రచారము, మేమేదో గెలిచేస్తున్నాం, అతను వెళ్ళను, అతను ఓడిపోతున్నాడు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.